ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ విధంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం మామూలు అయిపోయింది. పత్రికల్లో ఏదైనా వార్త వచ్చినప్పుడు ఆ వార్త గురించి తప్పులుంటే వివరణ అడగచ్చు, లేదంటే ఏదైనా ఇది వేరేగా ఉంటే దీని మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయొచ్చు. అంతేగాని జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం అనేది దారుణం, పత్రికా స్వేచ్ఛకు విఘాతం. గత ప్రభుత్వంలో ఇదే పని చేశారు, ఈ ప్రభుత్వంలోనూ ఇదే పని చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. జర్నలిస్టులను టార్గెట్ చేసి జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదైనా తేడా ఉంటే అనంతపురంలో ఒక సభ జరిగినప్పుడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని రాజకీయ పార్టీల వారు చితకబాదారు. ఈ మధ్యకాలంలో కర్నూలులో జరిగినప్పుడు, కడపలో జరిగినప్పుడు ఒక జర్నలిస్ట్ని, సాక్షి జర్నలిస్ట్ని కొట్టారు. ఈ విధంగా జర్నలిస్టులను కొట్టడం అనేది కరెక్ట్ కాదు. పత్రికా స్వేచ్ఛకి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. జర్నలిస్టులందరూ ఐకమత్యంగా ఇట్లాంటి విషయాలపై మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలా అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒకసారి సాక్షి మీద, ఒకసారి ఆంధ్రజ్యోతి మీద ఇలా కాకుండా జర్నలిస్టులు కేసులు పెట్టకూడదు. జర్నలిస్టుల మీద ఆ విధంగా ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.